అందరికీ నమస్కారం అండి. జాలాది విజయ ఛానల్కి మరొకసారి స్వాగతం. ఈరోజు నేను తీసుకునే పోయే పాట జాలాది గారి పాటల్లో ఇదా ప్రపంచం. 1987 సంవత్సరంలో ఇదా ప్రపంచం సినిమా రావటం జరిగింది. ఆ ఇదా ప్రపంచం సినిమాలో నాన్నగారు రాసిన పాటని మీ ముందుకు తీసుకొస్తున్నాను. దాంట్లో ఆ పాట మీ అందరికీ తెలిసిందే. ఇదా ప్రపంచం అనగానే బండెళ్ళిపోతాందో చెల్లెలా, బ్రతుకు బండెళ్ళిపోతాందో చెల్లెలా అనే పాట మనందరికీ గుర్తొస్తుంది. ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని ఇదా ప్రపంచంలో ఒక మంచి కథతో రచయిత దాన్ని ముందుకు తీసుకువెళ్ళటం ఎంత మంచి సాంగ్ అంటే, అది ఒక జీవిత సత్యాన్ని అతి చిన్న పదాలతో, జాలాది గారి అంటేనే తక్కువ పదాలతో, చిన్న పదాలతో, పదుగురు మాట్లాడే 10 మంది మాట్లాడే పల్లె పదాలతో ఒక అందమైన సాహిత్యానికి, ఒక అందమైన పాటకి అద్భుతంగా రూపకల్పన చేసే గొప్ప వ్యక్తి జాలాది అని మనందరం ఎప్పుడు చెప్పుకుంటాము, తెలియచేసుకున్న విషయమే. అయితే ఈ పాటకి ఒక సందర్భం ఉంది. 1987లో మా నానమ్మ గారు చనిపోయారు. ఈ పాట ఇదా ప్రపంచంలో బండెళ్ళిపోతుందో చెల్లెలా అనే పాట రాసి రికార్డింగ్ అయిపోయింది. నానమ్మ చనిపోయారు అనే వార్త నాన్నగారికి వెళ్ళటం జరిగింది. వెంటనే ట్రైన్ ఎక్కి నాన్నగారు గుడివాడ రావటం జరిగింది. సో ఈ పాటలో నాన్నగారు ఆ రోజు తను ఏం రాశారు, తను రాసింది, నానమ్మ చనిపోవటం, ఈ రెండు కూడా కంపారిజన్ చేసుకొని దీంట్లో చెప్పడం జరుగుతుంది. అద్భుతమైన సాహిత్యాన్ని నాన్న దీంట్లో చెప్పడం జరిగింది. బండెళ్ళిపోతుందో చెల్లెలా, బ్రతుకు బండెళ్ళిపోతుందో చెల్లెలా, బ్రతుకు బండెళ్ళిపోతుందో చెల్లెలా, ఆ బతుకు ఈ బతుకు అతుకు పెట్టెలతోనే బతుకెళ్ళిపోతాందో రన్నయ్య, బతుకు బండెళ్ళిపోతాందో రన్నయ్య. ఎంత అద్భుతమైన సాహిత్యం అండి! ఎంత జీవితాన్ని బతికెళ్ళిపోతుందో రన్నయ్య, బ్రతుకు బండెళ్ళిపోతుందో రన్నయ్య. ఒక ట్రైన్లో కూర్చొని కవి రాసుకున్నది, ఆయన రాసుకుని రికార్డ్ చేసింది, మళ్ళీ అదే బండెక్కి ఆయన వస్తూ ఆ పాటని మననం చేసుకుంటూ తన తల్లి చనిపోయిన వేదన ఎలా ఉంటుందో ఆయన తెలియచేసుకున్న, ఆయన ఏదైతే రాశారో ఇక్కడ అదే జరిగింది. బతుకెళ్ళిపోతాందో రన్నయ్య, బ్రతుకు బండెళ్ళిపోతాందో రన్నయ్య, ఆ బతుకు ఈ బతుకు అతుకు పెట్టెలతోనే బతికెళ్ళిపోతాందో రన్నయ్య, బతుకు బండెళ్ళిపోతాందో రన్నయ్య, బండెళ్ళిపోతాందో చెల్లెలా, బతుకు బండెళ్ళిపోతాందో చెల్లెలా, గతుకు బతుకు లేక బతుకు నేర్చిన బండి శతపోరు పెడుతుందో చెల్లెలా, బండెళ్ళిపోతాందో రన్నయ్య, బతుకు బండెళ్ళిపోతాందో రన్నయ్య, ఆ బతుకు ఈ బతుకు అతుకు పెట్టెలతోటి బతికెళ్ళిపోతాందో రన్నయ్య, బతుకు బండెళ్ళిపోతాందో రన్నయ్య. దొరలెక్కే డబ్బీలో పరుపులు, అల్ల పేదోళ్ళ బతుకుల్లో బరువులు, బతుకు బరువైపోతే చెల్లెలా, దాన్ని కూలోడే మొయ్యాలి చెల్లెలా, ధర్మం అడిగామంటే చెల్లెలా, మన కర్మని తిడతారే చెల్లెలా, పేదోళ్ళ దిబ్బీలో చెల్లెలా, అంత ఆదరణ దొరికేనా చెల్లెలా. ధర్మం అడిగామంటే చెల్లెలా, అది మన కర్మని, మన పేదరికంలో ఉండి సహాయం చేయమని అంటే వాళ్ళు సహాయం చేయకపోగా ఆ పేదరికాన్ని మనం అనుభవిస్తున్నామంటే అది మన కర్మ అని చెప్తారంట ఈ సమాజం. ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఈ పదాలు. మనం ఆదరణ కోసం, మన పేదరికం, మన బ్రతుకులు బాగలేక ₹1 సహాయాన్ని నువ్వు ఏదైనా అడిగినా అది నీ కర్మ అంటారే కానీ నీకు సహాయం ఎవరూ చెయ్యరట. పేదోళ్ళ చెల్లెలా, ఇంత ఆదరణ దొరికేనా చెల్లెలా, పేదోళ్ళ డిబ్బీలో అని కవి రాస్తాడు. డిబ్బీ అంటే వాళ్ళు పట్టుకొని అడుక్కునే డబ్బా, ఒక ముంతలాగా, ఒక ప్లేట్, చిన్న పళ్ళల్లాగా అనుకునే వాళ్ళు ఉంటారు, డబ్బాలు దాని కవి పేదోళ్ళ డిబ్బీలో చెల్లెలా, ఇంత ఆదరణ దొరికేనా చెల్లెలా. ఇంత ఆదరణ దొరకటం అంటే ప్రేమతో ఎవరైనా ₹1 బిచ్చం కావచ్చు, ఒక పట్టెడు అన్నం కావచ్చు, మరొకటి కావచ్చు,
వాళ్ళ ప్రేమతో ఇచ్చేది ఏదైనా ఇంత ఆదరణ దొరుకుతుందా చెల్లెలా అని కవి రాయటం. పేదరికంతో ఉన్నవాడు అడిగితే నీ కర్మ అని అంటారే కానీ సమాజం సహాయం చెయ్యదు అని చెప్పి వాళ్ళు ఏ విధంగా నిర్దయగా ఆ పేదవారిని అసహించుకుంటారో, వాళ్ళకు ఒక కర్మ అనే ఒక పేరుని పెట్టి ఏ విధంగా దూరాన పెడతారో కవి ఈ 4 పదాలలో చెప్పటం జరిగింది. ఇంకా దీనికోసం అద్భుతంగా ఒక 100 పేజీల వ్యాసాన్ని కూడా మనం రాయొచ్చు ఈ 4 వాక్యాలలో. కష్టాల పట్టాల మెలికలు, మనిషి గుండెల్లో తెగ పుట్టే పరుగులు, పెట్టెల్లో జనమేమో కిటకిట, ముద్ద పెట్టే దిక్కు లేక కటకట, స్టేషన్లెన్ని మారిపోయినా, బండి ఏ దేశానికెళ్ళి ఆగిన, పట్టాలు మార్చేని చెల్లెలా, మన పొట్టైన నిండాదే జల్లెలా. స్టేషన్లు ఎన్ని మారినా, మన బ్రతుకు జీవితంలో ఎన్ని మార్పులు సంభవిస్తున్నా, బండి ఏ దేశానికి వెళ్ళి ఆగినా, మన బ్రతుకులు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పట్టాల మార్పులే చెల్లెలా, మన పొట్టైనా నిండాదే చెల్లెలా. కిటికీలో కనిపించే కాలము, అలా గిరగిర తిరిగే భూగోళము, ఎక్కడికి పోతుందో తెలియదు, బండి గుండెల్లో బరువేమో తరగదు. ఎక్కడికి పోతుందో తెలియదు, బండి గుండెల్లో బరువేమో తరగదు. పుట్టింటిలో పుట్టే చచ్చేనా, దాని టికెట్టు నీ చేతికొచ్చేనా, ఊరు పేరు రాసి ఉంటుంది, బతుకు దూరం ఎంతో వేసి ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాబోయే ఆ 2 లైన్లు, 2 చరణాలు ఒక ఎత్తండి ఈ పాటలో. ఈ పాటే కాదు, మనిషి జీవితంలో ప్రతి ఒక్కరం కూడా జాలాదిని మన మనిషి, నా మనిషి అని మనం హత్తుకోవటానికి ప్రధాన కారణం సాహిత్య చరిత్రలో మనం ఆయన్ని చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకునే ఈ 2 చిన్నాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పుట్టేటప్పుడు నువ్వు కొన్న టిక్కెట్టు, పోయేటప్పుడు కాస్త చూపెట్టు, 10గురితో పరిగెట్టే పయనము, కడుకు 4గురితో నడిచెళ్ళే దూరము. పుట్టేటప్పుడు కొన్న టిక్కెట్టు, పోయేటప్పుడు కాస్త చూపెట్టు, 10గురితో పరిగెట్టే పయనము, 10 మందితో కలిసి తిరిగావు, చివరికి నీ బ్రతుకు 4గురితో కలిసి వెళ్ళే పయనము. 4గురు మాత్రమే చనిపోయినప్పుడు మనల్ని మోసే పాడే మీద మోసేది 4గురే, పాడెనెత్తుకొని మోసేది 4గురే. ఆ 4గురే మనల్ని ఆ మట్టిలో కలిపేందుకు ఆ శ్మశాన వాకిల ద్వారా చివరికి నడిచొచ్చేది 4గురే అని చెప్తూ, పుట్టేటప్పుడు నువ్వు కొన్న టికెట్టు, నువ్వు పోయేటప్పుడు కాస్త చూపెట్టు, 10గురితో పరిగెట్టే పయనము, కడకు 4గురితో నడిచెళ్ళే దూరము. జెండాలు 2 చెల్లెలా, చావు పుట్టుకలంట చెల్లెలా, సిగ్నల్ ఇచ్చేవాడు దేవుడు, బండి దిగెళ్ళిపోయాడు జీవుడు. జెండాలు 2 చెల్లెలా. ప్రతి ట్రైన్ వెళ్ళేటప్పుడు మనకి తెలుసు జెండాలు 2 ఉంటాయి. గ్రీన్ అయితే ట్రైన్ వెళుతుంది, రెడ్ అయితే ఆగిపోతుంది. ఒక ట్రైన్ని, ఒక రైలు పెట్టెని, రైలు గార్డు యూజ్ చేసే ఆ జెండాలని ఆధారంగా తీసుకొని మన జీవితాన్ని పోల్చి అద్భుతంగా చెప్పగలిగిన సినీ సాహితీ వేత్త ఎవరైనా ఉన్నారు అని అంటే తెలుగు ప్రపంచంలో, తెలుగు సాహిత్యంలో అద్భుతమైన పదాలను ఇచ్చేసిన కవి జాలాది అని చెప్పచ్చు. నా తండ్రి గారని కాదు కానీ అబ్బా ఎంత గొప్ప కవి అండి. జెండాలు 2 చెల్లెలా, చావు పుట్టుకలంట చెల్లెలా, సిగ్నల్ ఇచ్చేవాడు దేవుడు, బండి దిగెళ్ళిపోయాడు జీవుడు. ఎంత అద్భుతమైన సాహిత్యం అండి. బండెళ్ళిపోతాందో రన్నయ్య, బ్రతుకు బండెళ్ళిపోతాందో రన్నయ్య, ఆ బతుకు ఈ బతుకు అతుకు పెట్టెలతోటి బ్రతికెళ్ళిపోతాందో రన్నయ్య, బ్రతుకు బండెళ్ళిపోతాందో రన్నయ్య అన్న గొప్ప సాహిత్యాన్ని రాసిన జాలాది గారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ, అదే సంవత్సరం ఆ పాట రాసిన సందర్భంలోనే మా నాన్నమ్మ జాలాది గారి వాళ్ళ మదర్ చనిపోవటం, అమృతమ్మ గారు
ఆయన ట్రైన్లో ఆ పాట వింటూ అలా వచ్చి ఆ రోజు నానమ్మ చనిపోయిన క్షణాన మీటింగ్లో, నాన్న ఈరోజు ఈ పాట రాశాను, రికార్డింగ్ అవుతుంది, అమ్మ చనిపోయారనే వార్త వచ్చింది, గుండె చాలా బరువెక్కింది అని నాన్నగారు చెప్పటం మా అందరికీ తెలిసిన విషయం. ఈ విషయాన్ని మీకు తెలియచేసుకుంటూ, దయచేసి జాలాది రాసిన పాటలని జాలాది గారికే అంకితంగా చేస్తూ, ఆయన పాటల్ని తిరిగి బ్రతికిస్తూ, జాలాది మాటలని, ఆయన అక్షరాలని బ్రతికించుకునే ప్రయత్నంలో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఆయన పాటల్ని పుస్తక రూపంలో తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నా. నాన్న పాటలు మీ దగ్గర ఏమన్నా ఉంటే మాకు పంపించమని, ఆదరిస్తారని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కళామ తల్లి.